హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. మీరు నేను ఓ కథలోకి స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. కురుక్షేత్ర యుద్ధానికి సరిగ్గా 3 రోజుల ముందు అర్జునుడు మరియు కృష్ణుడు ఒకసారి యుద్ధక్షేత్రం ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు. మహామహా ఏనుగులు అక్కడున్నటువంటి కొండలను, మహావృక్షాలని అన్నింటినీ తీసేస్తూ భూమిని సమతలం చేస్తూ ఉన్నాయి. అయితే ఓ పెద్ద చెట్టు మీద ఓ చిన్న పక్షి ఉంది. పేరు గోరువెప్ప. తను కృష్ణుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. కృష్ణ, నువ్వే కాపాడాలి, నన్ను, నా నలుగురు చిన్న పిల్లల్ని, అవి కదలలేవు, నువ్వే కాపాడాలి అంది. ప్రకృతికి నేను ఎలాంటి వ్యతిరేకంగా నేను చేయలేను అన్నాడు కృష్ణుడు నవ్వుతూ చిన్నగా. లేదు, కాలాన్ని నడిపేవాడివి నువ్వే, కాలాన్ని ఆధీనంలో ఉంచుకునేవాడివి నువ్వే, కాబట్టి నా పిల్లల బాధ్యత నీదే అంటూ రోధించసాగింది ఆ గోరువెప్ప అనే చిన్న పక్షి. అర్జునుడు దాన్ని నెట్టేస్తూ వెళ్ళాలనుకున్నాడు. కృష్ణుడు అన్నాడు కదా, సరే చూద్దాం, కానీ 3 వారాలకు సరిపడా ఆహారాన్ని సేకరించి నీ దగ్గర పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. గోరువెప్ప ఆ మాటను పాటించింది. 2 రోజులు అయిపోయింది. ఇక యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు. రణరంగంలోకి అర్జునుడు, కృష్ణుడు వచ్చేశారు. అర్జున, నీ ధనస్సును, విల్లును నాకివ్వు అన్నాడు. అనుమానంతోనే ఇచ్చాడు అర్జునుడు. బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు కృష్ణుడు. అది సూటిగా వెళ్ళి ఒక పెద్ద ఏనుగు యొక్క తలలోని ఓ పెద్ద గంటను సూటిగా తాకింది. అంతే, క్షణకాలంలో ఆ గంట తెగి పడి కింద పడిపోయింది. అర్జునుడు నవ్వాడు. కృష్ణ, నీ బాణం గురి తప్పింది అని. కృష్ణుడు చిన్నగా నవ్వి తిరిగి ధనస్సును అర్జునుడికి ఇచ్చేసేశాడు. 18 రోజులు భీకర యుద్ధం జరిగిపోయింది. పాండవులు గెలిచేసేశారు. యుద్ధమైన తర్వాత వెంటనే కృష్ణుడు అర్జునుడిని తీసుకొని బయలుదేరాడు రణరంగంలోకి. ఎక్కడికి అని అంటే, దా పద పద అంటూ తీసుకెళ్ళి అప్పుడు కొట్టినటువంటి ఆ గంట ఎక్కడైతే పడిందో అక్కడికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అర్జున, ఆ గంటను ఒక్కసారి ఎత్తవా అని అడిగాడు. అర్జునుడు నవ్వుతూనే, సంశయంతోనే ఆ గంటను ఎత్తాడు. అక్కడి నుంచి 4 చిన్ని పక్షులు మొదట బయటకు వచ్చేసేసాయి. ఆ తర్వాత వాటి యొక్క తల్లి గోరువెప్ప కూడా ఆనందంతో బయటకు వచ్చేసేసింది. రాగానే కృష్ణుని చూసి కృష్ణుని యొక్క పాదాలకు నమస్కరించింది. నీవే లేకుంటే ఈరోజు నా పిల్లలు బ్రతికేవాళ్ళు కాదు అంటూ నమస్కారం చేసి తన పిల్లలతో కలిసి హాయిగా వెళ్ళిపోయింది గోరువెప్ప. అర్జునుడు ఇదంతా చూశాడు. అప్పుడు నవ్విన దానికి ప్రాయచిత్తపడ్డాడు. కృష్ణుడు తలుచుకుంటే చేయలేనిదేముంది. ఇదండి ఈరోజు కథనం. నచ్చితే చిన్నపిల్లలకు కూడా ఈ కథను వినిపించండి.